Namaste and welcome to FarmTech Solutions. బోన్సాయ్ టెక్నిక్స్ పార్ట్ 2 స్టైలింగ్ ట్రైనింగ్ వివరంగా ఈ వీడియోలో మనం బోన్సాయ్ స్టైలింగ్ ట్రైనింగ్ యొక్క ముఖ్యమైన పద్ధతులను వివరంగా తెలుసుకుంటాము. ఇది బోన్సాయ్ PRT1 బేసిక్స్ తరువాత చూడాల్సిన అత్యంత ముఖ్యమైన వీడియో. బోన్సాయ్ స్టైలింగ్ అంటే కేవలం కొమ్మలను కత్తిరించడం కాదు, మొక్కకు సహజంగా, అందంగా, సమతుల్యంగా ఆకారం ఇవ్వడమే అసలు ఉద్దేశ్యం. ఈ వీడియోలో మీరు పూర్తిగా నేర్చుకునే అంశాలు: బోన్సాయ్ స్టైలింగ్ అంటే ఏమిటి, బోన్సాయ్ కు ఉండే ప్రధాన స్టైల్స్ పరిచయం, ఫార్మల్ అప్రైట్, ఇన్ఫార్మల్ అప్రైట్, స్లాంటింగ్ స్టైల్, సెమీ క్యాస్కేడ్, మొక్కకు సరైన స్టైల్ ఎలా ఎంచుకోవాలి, కొమ్మల కత్తిరింపు ద్వారా ఆకారం ఇవ్వడం. బోన్సాయ్ లో స్టైల్ ఎంపిక చాలా ముఖ్యమైన దశ. మొక్క సహజంగా ఎలా పెరుగుతుందో అర్థం చేసుకుని స్టైల్ ఎంచుకుంటేనే అది ఆరోగ్యంగా, అందంగా ఉంటుంది. క్రింది పాయింట్లను క్రమంగా అనుసరించండి. 1. మొక్క యొక్క సహజ వృద్ధిని గమనించండి. కాండం నేరుగా పెరుగుతుందా, కొంచెం వంకరగా లేదా ఒక వైపు వాలుతుందా, క్రిందకు వాలే స్వభావం ఉందా? మొక్కకు ఉన్న సహజ ఆకారాన్నే ఆధారంగా తీసుకుని స్టైల్ ఎంచుకోవాలి. బలవంతంగా మార్పులు చేయకండి. 2. కాండం ట్రంక్ బలాన్ని పరిశీలించండి. మోటా, నేరుగా ఉన్న కాండం ఫార్మల్ ఇన్ఫార్మల్ అప్రైట్, వాలిన కాండం స్లాంటింగ్ స్టైల్, పొడవుగా వంగే కాండం క్యాస్కేడ్ సెమీ క్యాస్కేడ్. కాండం బలహీనంగా ఉంటే కఠినమైన స్టైళ్లను తప్పించండి. 3. కొమ్మల అమరిక బ్రాంచ్ స్ట్రక్చర్ చూడండి. ఒక వైపు ఎక్కువ కొమ్మలున్నాయా, అన్ని వైపులా సమానంగా ఉన్నాయా? కొమ్మల సహజ అమరికకు సరిపోయే స్టైల్ ఎంచుకుంటే తక్కువ కత్తిరింపు సరిపోతుంది. 4. మొక్క వయస్సు ఆరోగ్యం. చిన్న మొక్కలు సింపుల్ అప్రైట్ ఇన్ఫార్మల్ అప్రైట్, పాత బలమైన మొక్కలు స్లాంటింగ్ క్యాస్కేడ్. ఆరోగ్యం బాగోలేని మొక్కపై భారీ స్టైలింగ్ చేయకండి. 5. మీ అనుభవ స్థాయి. ప్రారంభ దశ అయితే ఇన్ఫార్మల్ అప్రైట్, స్లాంటింగ్. అనుభవం ఉన్నవారు క్యాస్కేడ్, విండ్ స్వెప్ట్. మొదట సులభమైన స్టైల్ తో మొదలుపెట్టి తర్వాత క్లిష్టమైన వాటికి వెళ్ళండి. సులభమైన మార్గదర్శకం క్విక్ గైడ్. నేరుగా పెరుగుతుంది అప్రైట్ స్టైల్, ఒక వైపు వాలుతుంది స్లాంటింగ్ స్టైల్, క్రిందకు వాలుతుంది క్యాస్కేడ్ సెమీ క్యాస్కేడ్, గాలిలో వంగినట్టు ఉంటుంది విండ్ స్వెప్ట్ స్టైల్. ముఖ్యమైన సూచనలు: ఒకేసారి ఎక్కువ కత్తిరింపు చేయకండి. స్టైల్ ను నెమ్మదిగా, దశల వారీగా ఇవ్వండి. మొక్క ఆరోగ్యమే మొదటి ప్రాధాన్యం. బోన్సాయ్లో కొమ్మల కత్తిరింపు ప్రూనింగ్ అనేది మొక్కకు అందమైన ఆకారం ఇవ్వడంలో అత్యంత ముఖ్యమైన దశ. సరైన విధంగా కత్తిరిస్తే మొక్క సహజంగా, సమతుల్యంగా, ఆరోగ్యంగా పెరుగుతుంది. కొమ్మల కత్తిరింపు ఎందుకు అవసరం? మొక్కకు సరైన ఆకారం ఇవ్వడానికి, అవసరం లేని లోపలికి పెరిగే కొమ్మలను తొలగించడానికి, కొత్త కొమ్మలు, ఆకులు రావడానికి ప్రోత్సహించడానికి, బోన్సాయ్ స్టైల్ ను నిలబెట్టుకోవడానికి. ఎలా కత్తిరించాలి? ముందుగా ఎండిపోయిన, బలహీనమైన కొమ్మలను తొలగించాలి. ఒకదానిపై ఒకటి దాటే కొమ్మలను కత్తిరించాలి. స్టైల్ కు అవసరం లేని కొమ్మలను నెమ్మదిగా తొలగించాలి. ఒకేసారి ఎక్కువ కొమ్మలు కత్తిరించకూడదు. ముఖ్యమైన జాగ్రత్తలు: పదునైన, శుభ్రమైన కత్తెర ఉపయోగించాలి. ప్రతి కత్తిరింపు తర్వాత మొక్కను గమనించాలి. కత్తిరించిన తర్వాత నీరు, ఎరువులు మితంగా ఇవ్వాలి. సరైన కత్తిరింపు ద్వారా మీ బోన్సాయ్ ఆకర్షణీయంగా, దీర్ఘకాలం అందంగా ఉంటుంది. వైర్ ఉపయోగించి ట్రైనింగ్ చేసే సరైన విధానం. వైర్ ఎప్పుడు, ఎంతకాలం ఉంచాలి, స్టైలింగ్ సమయంలో పాటించాల్సిన జాగ్రత్తలు, ప్రారంభ దశ వారు చేసే సాధారణ పొరపాట్లు. స్టైలింగ్ ట్రైనింగ్ ఎందుకు ముఖ్యం? బోన్సాయ్ అనేది ఒక రోజు లేదా ఒక వారం పని కాదు. నెమ్మదిగా, దశల వారీగా పెంచే కళ ఇది. సరైన స్టైలింగ్ ట్రైనింగ్ లేకపోతే బోన్సాయ్ సహజ అందాన్ని కోల్పోతుంది. వైర్ ఉపయోగించి ట్రైనింగ్ చేసే సరైన విధానం బోన్సాయ్ వైరింగ్ ట్రైనింగ్. వివరణ: బోన్సాయ్ లో వైర్ ఉపయోగించి ట్రైనింగ్, వైరింగ్ ట్రైనింగ్ అనేది మొక్క కొమ్మలకు కావలసిన ఆకారం ఇవ్వడానికి ఉపయోగించే ముఖ్యమైన పద్ధతి. సరైన విధంగా వైర్ వాడితే కొమ్మలు విరగకుండా, నెమ్మదిగా, సహజంగా వంగుతాయి. వైర్ ట్రైనింగ్ ఎందుకు అవసరం? కొమ్మలకు కావలసిన దిశలో ఆకారం ఇవ్వడానికి, బోన్సాయ్ స్టైల్ ను స్పష్టంగా చూపించడానికి, సహజ చెట్టు ఆకారాన్ని అనుకరించడానికి, స్టైలింగ్ ను దీర్ఘకాలం నిలబెట్టడానికి. ఏ వైర్ ఉపయోగించాలి? అల్యూమినియం వైర్ ప్రారంభ దశ వారికి ఉత్తమం. కాపర్ వైర్ అనుభవం ఉన్నవారు మాత్రమే. కొమ్మ మందానికి సరిపోయే వైర్ ఎంచుకోవాలి. వైర్ ట్రైనింగ్ చేసే సరైన విధానం: 1. ముందుగా ఆరోగ్యంగా ఉన్న మొక్కను ఎంచుకోవాలి. 2. కాండం లేదా కొమ్మ చుట్టూ వైర్ ను 45 డిగ్రీల కోణంలో చుట్టాలి. 3. వైర్ చాలా బిగిగా కాకుండా
చాలా లూజ్ గా కాకుండా ఉండాలి. 4 కొమ్మను నెమ్మదిగా కావలసిన దిశలో వంచాలి. 5 ఒక్కసారిగా ఎక్కువగా వంచకూడదు. వైర్ ఎంతకాలం ఉంచాలి? సాధారణంగా 2 నుండి 4 నెలలు. ప్రతి వారం కొమ్మలను గమనించాలి. వైర్ కాండంలోకి దిగితే వెంటనే తీసేయాలి. ముఖ్యమైన జాగ్రత్తలు: బలహీనమైన లేదా కొత్త కొమ్మలకు వైర్ వేయకండి. ఎండ ఎక్కువగా ఉన్న సమయంలో ట్రైనింగ్ చేయకండి. వైర్ తీసేటప్పుడు తిప్పకుండా కత్తిరించి తొలగించాలి. సరైన వైర్ ట్రైనింగ్ ద్వారా మీ బోన్సాయ్ సహజంగా, సురక్షితంగా, అందంగా రూపుదిద్దుకుంటుంది. ఈ వీడియో ద్వారా మీరు మీ బోన్సాయ్ను ఆరోగ్యంగా, అందంగా, దీర్ఘకాలం పెంచుకునే పునాది వేస్తారు. బోన్సాయ్ ప్రారంభ దశ వారు ఇంట్లో బోన్సాయ్ పెంచేవారు. హోమ్ గార్డెనింగ్ ప్రేమికులు, మొక్కలతో ప్రశాంతత కోరుకునేవారు. వీడియోను పూర్తిగా చూడండి మరియు మీ బోన్సాయ్ ప్రయాణాన్ని నమ్మకంగా కొనసాగించండి. ఫార్మ్టెక్ సొల్యూషన్స్ ను సబ్స్క్రైబ్ చేయండి. బోన్సాయ్ టెక్నిక్స్, బిగినర్ టు అడ్వాన్స్డ్, హోమ్ గార్డెనింగ్, మొక్కల సంరక్షణ చిట్కాలు. వీడియో నచ్చితే లైక్ చేయండి. మీ ప్రశ్నలు, అనుభవాలను కామెంట్ లో పంచుకోండి.